హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి మంత్రాలయంకి వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అయితే పక్కా పంచల్ 7 అంటే అందరూ 7 కల్లా రెడీ అయిపోయారు, నేను తప్ప. సో రాహుల్ని మేము ఆన్ ద వేలో పిక్ చేసుకోవాలి. తను వచ్చి ఆల్రెడీ 30-40 మినిట్స్ అయింది. నా వల్ల లేట్ అయింది. మా మమ్మీ మంచిగా క్లాస్ తీసుకుంది. అయినా ఏముందిలే, నాకు ఇవన్నీ ఎలాగో అలవాటు అయిపోయాయి. మేము ఎవ్వరము బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఆ టైంకి అయితే పిచ్చి ఆకలి వేస్తుండే. మా మమ్మీకి మా గురించి తెలుసు కాబట్టి ఎప్పుడు స్నాక్స్ క్యారీ చేస్తారు. కాసేపు స్నాక్స్తో అలా ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా దగ్గరలోనే రాయచూర్లో ఒక మంచి టిఫిన్ పాయింట్ ఒకటి దొరికింది. సో అందరం ఫుల్ ఆకలి మీద ఉండే కదా, సో అందరం వెళ్ళేసి మంచిగా ప్రాపర్గా తినేసాము. సో ఇంటి దగ్గర నుంచి మంత్రాలయం ఒక 2 అవర్స్. సో 2 అవర్స్ జర్నీ తర్వాత ఫైనలీ మేమైతే మంత్రాలయం రీచ్ అయ్యాము. అండ్ మంత్రాలయంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫర్ మెన్ వాళ్ళు షర్ట్స్ అండ్ బనియన్స్ వేసుకోవద్దు. అండ్ ఫర్ ఉమెన్ ప్రాపర్ ట్రెడిషనల్ అటైర్లో రావాలి, శారీస్ ఆర్ సల్వార్ కమీజ్ అలా. మేము మంత్రాలయంకి చాలా ఫ్రీక్వెంట్గానే వస్తుంటాం కాబట్టి వీ వేర్ అవేర్ ఆఫ్ దీస్ రూల్స్ అన్నట్టు. సో మేమైతే అలానే ప్లాన్ చేసుకొని వచ్చాము. మీలో ఎవరైనా మంత్రాలయం ఫస్ట్ టైం వెళ్తున్నారు అంటే మాత్రం ఈ రూల్స్ అస్సలు మర్చిపోకండి. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. 15 ఇయర్స్ బ్యాక్ ఉన్న మంత్రాలయం టెంపుల్కి ఇప్పుడున్న టెంపుల్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ అప్రిషియేట్ దిస్ న్యూ చేంజ్. ఎందుకంటే ఓల్డర్ వర్షన్లో చెట్లు ఉండేవి. సో ఎండలకు ఇబ్బంది పడకుండా కాసేపు అలా కూర్చునేలాగా బాగుండేది. ఇప్పుడు సరేలే ఎక్కడైనా కూర్చుందామంటే గేట్ దగ్గర నుంచి లోపల టెంపుల్ కమాన్ వరకు అసలు ఏం లేవు అక్కడ. బట్ వన్ గుడ్ థింగ్ నాకు ఏమనిపించిందంటే, ఈ చేంజ్లో ఈ వాల్ కార్వింగ్స్ అంటే మన మైథలాజికల్ స్టోరీస్ అవన్నీ ఉన్నాయి. సో చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. ఇవి చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాము. రాఘవేంద్ర స్వామి దర్శనం అయితే అయిపోయింది. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ ఏం అలౌ లేదు కాబట్టి ఏం తీయలేదు. సో ఇంకా బయటకు వచ్చేసి అలా ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాము. నెక్స్ట్ స్టాప్ అన్నదానం స్టాప్, మా ఫేవరెట్. నేను రాహుల్ వెయిట్ చేస్తున్నాము అన్నదానం కోసము. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. విల్ సీ యూ దేర్. చాలా ఎండ ఉంది, అసలు నడవలేం నార్మల్గా అయితే. ఇది చూస్తున్నారు కదా, కూలింగ్ పెయింట్ ఉంది. సో కూలింగ్ పెయింట్ మీద నడుస్తేనే ఓకే, లేదంటే అమ్మో సులువు అంటున్నాయి కాదు. సో ఇప్పుడు అన్నదానం నడుస్తున్న దగ్గరికి వెళ్తున్నాం. అన్నదానం దగ్గర క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంత క్రౌడ్ ఉండేది కాదు. అండ్ మీకు తెలుసా, ఈ అన్నపూర్ణ డైనింగ్ హాల్ డొనేట్ చేసింది సుధా నారాయణమూర్తి గారు. సో థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా హాఫ్ అన్ అవర్ క్యూలో నిలబడ్డాక మా టర్న్ వచ్చేసింది. ఇది అన్నదానం లోపల. ఒకప్పుడు పంక్తిలాగా పెట్టేవాళ్ళు, ఒక్కొక్క పంక్తిలాగా. ఇప్పుడు బఫే సిస్టమ్ అయింది ఇక్కడ కూడా. బట్ మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ క్యూలో వెయిట్ చేసి అన్నదానంలో తినాలా అని. బట్ ఫ్యూ థింగ్స్ ఆర్ వర్త్ ఇట్. అంటే ఫుడ్ గురించి అనే కాదు, ఈ ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో డైలీ వస్తుందా చెప్పండి? హాఫ్ అన్ అవర్ క్యూలో నిలబడి అక్కడ ఉన్న పీపుల్తో ఇంటరాక్ట్ చేయడము. మన బిజీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్ కదా. సో వై నాట్? సో లంచ్ అయితే అయిపోయింది, ఇంకా బయటికి వచ్చేసాము. సరేలే ఇంకేదైనా షాపింగ్ అలా చేద్దామా అన్నట్టు చూస్తున్నాము. కానీ ట్రస్ట్ మీ, ఎండలకు అబ్బా అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు అక్కడ. ఇంకా అక్కడే సైడ్లో 2-3 స్టాల్స్ అలా చూసాము. అప్పటికే ఇంకా మా ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది. సరేలే ఇంకా ఈ ఎండలో షాపింగ్ ఏం అవ్వదు అనుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని అనుకున్నాము.
రాహుల్ చలో ఇంకా డ్రాపింగ్ ఆఫ్ రాహుల్ బాయ్ ఎంజాయ్ చేసినావా సూపర్ ఎంజాయ్ సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ యో